చంద్రబాబు మీటింగ్లకు స్పందన కరువైందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలు సీఎం జగన్ సభలకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వెల్లడించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక 29వ డివిజన్ మధురానగర్లో కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అనుక్షణం ప్రజలతోనే కలిసి ఉంటామని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. బోండా ఉమా మందు సేవించకుండా బయటకు రాడని, భూ కబ్జాలు రౌడీయుజానికి కేరఫ్ అని తెలియజేశారు. అటువంటి బోండాను ఎన్నికల్లో ఓడించి రాజకీయ సన్యాసం చేయించాలని పిలుపునిచ్చారు. తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. తమ భవిష్యత్తు జగన్ అని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామంటూ ప్రజలంతా నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భయపడేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డిగా తోడున్నారు, గుర్తుపెట్టుకోవాలా. బోండమ్మ భయపెడితే భయపడిపోతారని చెప్పని అనుకుంటున్నాడే మాత్రం. వాళ్ళ తగ్గట్టు మళ్ళీ ఎవరైనా తండ్రి బాగోపోయినా కొడుకులు బాగుంటారు. ఈ కొడుకులు కూడా అదే పరిస్థితి. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలో కొడుకులు నడుస్తారు తప్ప కొడుకులకు కూడా ఎక్కడ మంచి చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళు అంతే, చాలా ఘరానాగిరి, అదేవిధంగా అహంకారతనం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ. పిల్లలకైనా నువ్వు కంట్రోల్ చేయి. నీ జీవితం ఎట్లాగో ఇక నెక్స్ట్ ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసం అనే జీవితం. నీ పిల్లల భవిష్యత్తును చూడు, పిల్లలకైనా సరే మంచి బుద్ధి నేర్పించు. అంతే తప్ప నీలాగా రౌడీ ఇంజన్లు, గుండా ఇంజన్లు చల్లవు ఇప్పుడు అన్నీ కూడా. అది గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీ దగ్గర నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటువంటి జరగవు. గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రం బోండమ్మ గారికి హితువు పలుకుతూ దయచేసి అతన్ని మంచిగా ఉండమంత్రం, మంచిగా మారాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. జరిగింది, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమి ఇస్తున్నారో ఏం జరుగుతుంది ఇదంతా గమనించుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా బోండమ్మ గారికి హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మధురానగర్ అనేది ఒక మోడల్ డివిజన్గా ఉంటుంది. ఆర్యూబీ కూడా త్వరలోనే మేము ప్రారంభించుకుంటాం. అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చింది. అతి త్వరలో ఆర్యూబీని ప్రారంభించుకుంటాం. అలాగే మా మధురానగర్లో ప్రతి ఒక్క గడపకి మద్దతుగా జనం ఎదురొచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు. రాబోయే రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి 2000 మెజార్టీ తప్పకుండా డివిజన్ తరఫున మేము తీసుకొస్తామని చెప్పి మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వెల్లంపల్లి గారు సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 ఓట్లతో మెజార్టీ పై చూపుతో గెలుస్తారని చూడబోతున్నారు అంతా.